హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మేము దాదర్ నుంచి సిఎస్టీ లోకల్ ట్రైన్ ఎక్కినామన్నమాట. సో ఎక్కువ మేము అన్ఎక్స్పెక్టెడ్ ఎవరో చెప్పారనమాట. సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ముంబైకి వచ్చిన వాళ్ళు ముంబాదేవి దర్శనం చేసుకుని వెళ్తారు, మీరు కూడా చేసుకుని వెళ్ళండి. సో ఇంకా మేము సరే అని ఇంకా సిఎస్టీలో దిగాలని ప్లాన్ చేసాం. ఇది చూడండి లోకల్ ట్రైను. సో 10 తర్వాత రష్ తక్కువ ఉంటుంది. 6 to 9 కొంచెం పీక్ అవర్స్ కాబట్టి చాలామంది ఆఫీస్కి వెళ్తుంటారు. మనకి లోకల్ ట్రైన్లో ఎక్కే ఛాన్సెస్ కొద్దిగా తక్కువ అవుతుంది ఆ టైంలో. సో మీరు సపోజ్ 10 తర్వాత అయితే ఈ లోకల్ ట్రైన్ బాగానే యూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకు కొంచెం ఖర్చు అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో ఏం లేదు, కొంచెం ఇక్కడ ట్రైన్ ఎక్కడం బస్సు ఎక్కడం మనం ముంబైలో తెలుసుకుంటే మనకి ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేరుగా సిఎస్టీలో దిగినాము. ఇది సిఎస్టీ వచ్చేసి ఛత్రపతి శివాజీ టర్మినస్. సో అక్కడి నుంచి మేము బయటకు వస్తున్నాం అనమాట. ఈ ఏరియా యాక్చువల్లీ ఇక్కడ చాలా పాత కాలేజీలు ఉన్నాయన్నమాట. ఎప్పుడు అంటే స్వాతంత్ర పూర్వంలో ఉండే కాలేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది చాలా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఏరియా అని కూడా చెప్తారు. సో ఇప్పుడు ఇంకా ఇది చూడండి, అంజుమాన్ టూరిజం కాలేజ్ అనమాట. సో ఇంక ఇట్లా వాకబుల్ వెళ్తూ ఇక్కడ మనకు ఒకటి క్రోఫర్డ్ మార్కెట్ అని దొరికిందనమాట. ఇది మహాత్మా జ్యోతిబా పులే మార్కెట్ అని కూడా అంటారు. హోల్సేల్ మరియు రిటైల్ ధరలో మనకి వస్తువులు అయితే దొరుకుతాయి. అక్కడి నుంచి జామా మసీద్కి వచ్చినామన్నమాట. జామా మసీద్కి దగ్గరలోనే ముంబాదేవి ఆలయం ఉంది. ముంబాదేవి ఆలయం వచ్చేసి ప్రధాన దేవి ఆలయం. సో ముంబాదేవి ఆలయం నుంచి ఈ సిటీకి పేరు ముంబై అనేది వచ్చింది. ఇది 18వ శతాబ్దంలో పునర్నిర్మించబడిన ఈ పురాతన మందిరంలో వెండి కిరీటం మరియు బంగారు హారంతో అలంకరించబడిన విగ్రహం ఉంది. ఇది సాంస్కృతికంగా గొప్ప రద్దీగా ఉండే మార్కెట్ సెట్టింగ్కు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. 1675లో బోరీ బందర్ వద్ద నిర్మించిన మొదటి ఆలయం తరువాత 1737లో నాశనం చేయబడి ప్రస్తుత స్థానంలో పునర్నిర్మించబడింది. ముంబై నగరం దాని పేరును దేవత నుండి పొందింది. సో ఇక్కడ ముంబాదేవితో పాటు హనుమంతుడు, రాధాకృష్ణుడు మరి కొన్ని దేవతల విగ్రహాలు కూడా మీరు లోపల చూడొచ్చు. లోపల వీడియో అలా లేదు కాబట్టి బయట నుంచి చూపిస్తాను.